ఎస్బీఐలో కళ్లు చెదిరే మోసం, క్లర్క్ చేతివాటం, కోట్ల రూపాయల గోల్మాల్. దేశంలో అత్యంత విశ్వసనీయమైన ప్రభుత్వరంగ బ్యాంకుగా పేరున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఓ సంచలనాత్మక మోసం వెలుగులోకి వచ్చింది. పంజాబ్లోని ఫరీద్కోట్ జిల్లా సదీక్ శాఖలో పనిచేస్తున్న ఓ క్లర్క్ అమాయకులైన ఖాతాదారుల కష్టార్జితాన్ని కోట్ల రూపాయల్లో కొల్లగొట్టి పరారయ్యాడు. ఈ ఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మోసం తీరు, కస్టమర్ల ఆవేదన. సదీక్ ఎస్బీఐ బ్రాంచ్లో అమిత్ ధింగ్రా అనే క్లర్క్ ఈ మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. ఈ దారుణం బుధవారం వెలుగులోకి వచ్చింది. ఆ రోజు ఉదయం బ్యాంకుకు వచ్చిన కస్టమర్లు తమ ఖాతాలను చూసి షాక్కు గురయ్యారు. తమ జీవితకాల పొదుపు అయిన ఫిక్స్డ్ డిపాజిట్లు అంటే ఎఫ్డీలు ఖాళీ అవ్వడం, ఖాతాల్లోంచి డబ్బు మాయమవ్వడం చూసి వృద్ధులు, మహిళలు కన్నీరు మున్నీరయ్యారు. మా జీవితంలో సంపాదించిన డబ్బు అంతా పోయింది, ఇక ఏం చెయ్యాలో తెలియడం లేదు అని ఓ వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేసింది. పరంజిత్ కౌర్ అనే కస్టమర్ తన భర్తతో కలిపి దాచుకున్న రూ. 22 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ ఒక్కసారిగా మాయం కావడంతో గుండె పగిలినంత పనయిందని వాపోయింది. ఎలాంటి సమాచారం లేకుండానే డబ్బు అదృశ్యమైందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మరో కస్టమర్ సందీప్ సింగ్ తన 4 ఫిక్స్డ్ డిపాజిట్లు అంటే ప్రతి ఒక్కటీ రూ. 4 లక్షలు ఇప్పుడు కేవలం రూ. 50,000 మాత్రమే మిగిలాయని చెప్పి షాక్ అయ్యాడు. తమ కష్టార్జితమిలా పోతుందని ఊహించలేదని అతను కన్నీరు పెట్టుకున్నాడు. మోసం ఎలా జరిగింది? బ్యాంక్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం క్లర్క్ అమిత్ ధింగ్రా కస్టమర్ల నమ్మకాన్ని ఆసరగా చేసుకొని ఈ భారీ మోసానికి పాల్పడ్డాడు. కస్టమర్ల అనుమతి లేకుండానే వారి ఫిక్స్డ్ డిపాజిట్లను బ్రేక్ చేసి ఆ డబ్బును ఇతర ఖాతాలకు బదిలీ చేశాడు. అంతేకాకుండా కొందరి నామినీ పేర్లను మార్చి కూడా డబ్బును మళ్లించినట్లు తెలుస్తోంది. క్రెడిట్ లిమిట్లు మరియు ఇతర ఖాతాల నుంచి కూడా డబ్బు కాజేసినట్లు అనుమానిస్తున్నారు. ఈ మోసం విలువ సుమారు రూ. 5 కోట్లు ఉంటుందని ప్రాథమిక అంచనా. అయితే మరింత లోతుగా విచారణ జరిపితే ఈ మొత్తం ఇంకా పెరిగే అవకాశముంది. బ్యాంక్ మరియు పోలీసుల హామీ. బ్యాంకు వద్ద కస్టమర్ల ఆందోళన తీవ్రం కావడంతో బ్యాంక్ అధికారులు వెంటనే స్పందించారు. బ్రాంచ్ ఫీల్డ్ ఆఫీసర్ సుశాంత్ అరోరా మాట్లాడుతూ, తాను ఇటీవలే బ్రాంచ్లు చేరాను, కస్టమర్ల ఫిర్యాదులతోనే ఈ మోసం గురించి తెలిసింది అని చెప్పారు. కస్టమర్లకు వారి డబ్బు తిరిగి ఇప్పిస్తామని బ్యాంక్ అధికారులు హామీ ఇచ్చారు. సదీక్ బ్రాంచ్ ఇన్ఛార్జ్ నవదీప్ భట్టి క్లర్క్ అమిత్ ధింగ్రాపై ఇప్పటివరకు 4 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి పరారీలో ఉన్న అమిత్ ధింగ్రా కోసం గాలిస్తున్నారు. అతని భార్య ఖాతాలోకి పెద్ద మొత్తంలో డబ్బు బదిలీ అయినట్లు గుర్తించిన తర్వాత ఆమెను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కొన్ని వర్గాలు చెబుతున్నాయి. ఈ సంఘటన ఎస్బీఐ వంటి ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కూడా మోసాలకు ఆస్కారముందని రుజువు చేసింది. కస్టమర్లు తమ ఖాతా వివరాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవడం, అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే బ్యాంకుకు తెలియజేయడం చాలా ముఖ్యం. ఈ ఘటనపై త్వరితగతిన విచారణ జరిపి దోషులను పట్టుకొని బాధితులకు న్యాయం చేకూరుస్తారని ఆశిద్దాం.